శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. 28/1/2026 బుధవారము. తదుపరి తులాలగ్నం. ఈ రాశి వారికి దినబలం కలదు. బంధుమిత్రుల ధనలాభం కలదు. వ్యక్తిగత సుఖం కొరకు శ్రద్ధ వహిస్తారు. ఇంటి సమస్యలు ఉంటాయి. మీరు కోరిన భోజనం చేస్తారు. ఆరోగ్యరీత్యా కొంచెం శ్రద్ధ పెట్టండి. ప్రయాణ సూచనలు ఉదయం 9 తర్వాత. తల్లితో సంభాషణలు, సామాజిక సమస్యలు ఉంటాయి. తదుపరి వృశ్చిక లగ్నం. ఈ రాశి వారికి దినబలం లేదు. నక్షత్ర బలం ఉదయం 9 తర్వాత ఉంటుంది. భార్యతో సంతోషము, కుటుంబ విషయాలు, ఇంటి విషయాలు మాట్లాడుట, తదుపరి సంతానం వలన సంతోష వార్తలు, వారి గురించి శ్రద్ధ తీసుకుంటారు. ధనలాభం కలదు. దూర ప్రయాణాలు సూచనలు ఉన్నాయి. వ్యాపార ఉద్యోగ వృద్ధి, సంతోష వార్తలు వింటారు. తదుపరి ధనుర్లగ్నం. ఈ రాశి వారికి దినబలం లేదు. నక్షత్ర బలం ఉదయం 9 వరకు మాత్రమే బాగుంది. లగ్న బలం ఉదయం 3:58 నుండి 5:58 వరకు మంచి సమయము. ఆరోగ్యము తల్లిదండ్రులతో మాట్లాడుట, అప్పులు చేయుట జరుగును. కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఆటంకాలు కలవు. తదుపరి మకర లగ్నం. ఈ రాశి వారికి దినబలం కలదు. నక్షత్ర బలం 50% మాత్రమే ఉంది. ఉదయం 9 తర్వాత కలదు. లగ్న బలం ఉదయం 5:58 నుండి 7:58 వరకు మంచి సమయము. తల్లి ఆరోగ్య విషయము, కుటుంబ విషయాలు శ్రద్ధ పెట్టండి. ఉదయం 9 తర్వాత బయట పనులు, అధికారులతో ఆచితూచి మాట్లాడండి. భారీ సహకారము లభిస్తుంది. తదుపరి కుంభలగ్నం. ఈ రాశి వారికి దినబలం కలదు. నక్షత్ర బలం లేదు. ఉదయం 9 వరకు కలత్ర ఖర్చులు ఉంటాయి. తర్వాత సంతాన విషయాలపై శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు ఖచ్చితంగా చేస్తారు. ఆరోగ్యపరమైన శ్రద్ధ అవసరము. ఇంటి పనులకు, వాహనము, భూమి మొదలగు వాటి కొరకు ఖర్చు పెడతారు. లగ్న బలం ఉదయం 7:58 నుండి 9:58 వరకు బాగుంది. తదుపరి మీనలగ్నం. ఈ రాశి వారికి దినబలం లేదు. నక్షత్ర బలం ఉదయం 9 తర్వాత బాగుంది. ఉదయం శిరోభారము లేదా తలకు సంబంధించిన అనారోగ్యం ఉండవచ్చు. లగ్న బలం ఉదయం 9:58 నుండి 11:50 వరకు బాగుంది. ఇంటికి కావాల్సిన వస్తువులు కొంటారు. తర్వాత తల్లి, సంతానము, సామాజిక పనులపై శ్రద్ధ పెడతారు. చెడు తలుపులపై మనసు పెడతారు. జాగ్రత్త వహించండి. ఓం శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.